విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గూగుల్ విశాఖకు రావడానికి ప్రధాని మోదీ, లోకేష్, చంద్రబాబు విశేషంగా కృషి చేశారని తెలిపారు. అంతా బిల్డ్ అయిపోయి అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్, లార్జ్ డేటా సెంటర్కి కావాల్సిన కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డేటా సెంటర్లో ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే నంబర్ 1 అది కట్టేటప్పుడు దాదాపుగా 5,000 నుంచి 6,000 మందికి జాబ్స్ వస్తాయి. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. 2 లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1,000 పైన ఈజీగా వస్తాయి. ఇది ఒక్క డేటా సెంటర్లో. ప్రతి డైరెక్ట్ జాబ్కి ఇండైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ 4 to 6 టైమ్స్ తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక 20,000, తర్వాత లాంగ్ టర్మ్లో ఒక 5 to 6 ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది. 10,000 కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది.